హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి వినాయక చవితి 5th డే అండ్ బుధవారం రోజు వీడియో అండి. ఈ రోజు అయితే మా గణేశాన్ని నిమజ్జనం అయితే చేస్తున్నాము. బుధవారం రోజు ఈవినింగ్ 4 కల్లా కూడా అందరము కిందకు వచ్చేసి ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు అయితే జెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేడీస్ అయితే కోలాటం అయితే ఆడుతున్నారు. ఈ కోలాటంలోకి అయితే నేను కూడా వచ్చేసాను. ఎక్కడండి బాబు, అసలు వదలలేదు. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పేసి 2 కర్రలు అయితే చేతిలో పెట్టేశారు. వాళ్ళందరూ కూడా కోలాటం బాగా చేస్తున్నారు. నాకైతే నా లైఫ్లో నేను ఇది సెకండ్ టైం అండి ఈ కర్రలు పట్టుకోవడము. ఎప్పుడో 7th 8th క్లాస్లోనో ఏమో ఒకసారి ఇండిపెండెంట్ డేకి ఏదో ప్రోగ్రాం పెడితే అప్పుడు ఆ స్కూల్లో పార్టిసిపేట్ చేసింది నేను. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం ఇది మాత్రం నేను కర్రలు పట్టుకోవడము. కాబట్టి నాకైతే నిజంగా అసలు రాలేదు, ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇలా 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 అని చెప్పి నేను అలాగే ఊరికే జస్ట్ అలా కర్రలతోటి అటు ఇటు కొడుతూనే ఉన్నా అంతేను. ఇది నా వల్ల కావట్లేదులే అనేసి పొయ్యి అయితే నేను కూర్చునేసినాను కర్రలు పక్కన పెట్టేసి. వెంటనే పక్కకు మా అబ్బాయి వచ్చేసి, మమ్మీ ఆ బామ్మ చూడు ఎలా చేస్తుందో, నువ్వు వేస్ట్ మా అని అన్నాడు. అదేంట్రా అలా అన్నావు అని అంటే నవ్వుతున్నాడు. ఆ దెబ్బతో నేనైతే మళ్ళీ లేచిపోయి కర్రలు అయితే తీసుకొని వచ్చి వాళ్ళలో జాయిన్ అయిపోయాను. కానీ మనం కూడా అనుకుంటాము ఇది కష్టంగా ఉంది అని అనేసి, కానీ ఇష్టంగా చేస్తే మాత్రం అది కష్టంగా అయితే అనిపించదు. ఫస్ట్ కొంచెం అనిపించింది, కానీ ఇప్పుడు చూడండి పర్వాలేదు, అంత బ్యాడ్గా అయితే చేయలేదు. ఇలా 2 సాంగ్స్కి అయితే కోలాటం చేసి పక్కకు వచ్చేసాను. ఇక్కడ బామ్మ చూడండి, నిజంగా ఆ బామ్మ వయసులో మా వయసు పావు వంతు కూడా ఉండదో, కానీ తను చాలా యాక్టివ్గా ఎంత బాగా డ్యాన్స్ వేస్తుంది. తను చూసి అయితే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. తను చూడు ఎంత యాక్టివ్గా ఉందో, దాంట్లో సగం కూడా మనం లేమే అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అయితేను. కోలాటం కాసేపు ఆడిన తర్వాత, కోలాటం తర్వాత నెక్స్ట్ అయితే ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కాసేపు ఫన్నీగా నవ్వుకునేదానికి, ఎంజాయ్ చేసేదానికైతే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఫస్ట్ కపుల్స్ ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత ఇంకెవరో లేడీసు అలాగా పెద్దవాళ్ళు అందరూ కూడా ర్యాంప్ వాక్ అయితే చేశారు. ఇక్కడ మా వల్ల కాదురా బాబోయ్ అన్నా కూడా లేదు, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయితే చేయాల్సిందేనని చెప్పేసి చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా పార్టిసిపేట్ అయితే చేయాల్సి వచ్చింది. అందరూ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే, ఒక 21 రూపీ కాయిన్స్ ఒక పోల్ లాగా నిలబెట్టేసి అందులో 2 స్పూన్స్ చేతికి ఇచ్చారు. ఒక పక్కన ఒక బౌల్ అయితే పెట్టారు. మన లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్లోకి, రైట్ హ్యాండ్ తోటి స్పూన్లోకి కాయిన్ వేసేసుకొని ఆ లెఫ్ట్ హ్యాండ్లోది రైట్ హ్యాండ్లోకి షిఫ్ట్ చేసుకొని బౌల్లో వేయాలి. అలా ఇక్కడ ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇందులో అయితే మా అబ్బాయి విన్ అయ్యాడు. ఇక్కడ ఆ గేమ్ రూల్ పెద్దవాళ్ళకు మాత్రమే పెట్టారు, పిల్లలకు మాత్రం ఏ హ్యాండ్తో వేసినా పర్వాలేదు, కాయిన్స్ అన్నీ కూడా బౌల్లో వేయాలని అయితే చెప్పారు. ఓన్లీ సేమ్ ఇదే గేము నేను కూడా ఆడాను. నేను సేమ్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా పక్కన, బన్ను పక్కన ఆడుతున్నాడు, ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇద్దరం కూడా ఆడాము. అందులో అయితే నేను విన్ అయ్యాను. ఇలా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్లలో కూడాను. ప్రతి ఒక్కరూ ఆడారు బాగా. ఇలా గేమ్స్, కోలాటము ఇవన్నీ కూడా అయిపోయేసరికి కూడా 7 అయిపోయింది టైము. ఇక్కడైతే వినాయకునికి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చేసి బొమ్మనైతే ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము.
ఇక్కడ ఇంతమంది కలిసి పడుతున్నా కూడా బొమ్మని చాలా కష్టంగా అయితే వ్యాన్ ఎక్కిచ్చారు. చాలా వెయిట్ ఉందండి బొమ్మ అయితే మాత్రము. ఇక్కడ ఈ బొమ్మతో పాటు మా వినాయకుడిని కూడా మేము ఆ వ్యాన్లోనే పెట్టేశాము. ఇక్కడ వ్యాన్లో బొమ్మను ఎక్కిచ్చేసిన తర్వాత అయితే టెంకాయని దిష్టి తీసేసి కొన్ని బాంబ్స్ అయితే ఇక్కడ కాల్చారు. లాస్ట్కి ఫైనల్గా ఈరోజు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నిమజ్జనానికి అయితేను. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడైతే నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నామండి. ఆ వినాయకుడిని ఎక్కించిన టెంపోలోనే ఆడవాళ్ళందరం కూడా ఎక్కేసాము. ఆడవాళ్ళము అండ్ పిల్లలు అందరూ కూడా ఎక్కేశారు. నెక్స్ట్ కొదవాళ్ళందరూ కూడా మగవాళ్ళు ఏంటంటే బండ్లు వేసుకొని వచ్చారు. వెనకాల నేను ఇద్దరిద్దరు కలిసి బండ్లు వేసుకొని అయితే వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ పైన టెంపోకి పైన ఉంటుంది కదా, అక్కడైతే కూర్చున్నారు. అరే పడతారా అని చెప్తున్నా కూడా లేదు ఇక్కడ మాకు బాగా గ్రిప్ ఉంది, పట్టుకుంటాము, మాకేం ఇబ్బంది లేదు, మేమేం పడమని చెప్పేసి అయితే మేము ఇక్కడే కూర్చుంటాము, మాకంతా కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆడే అయితే కూర్చున్నారు. నెక్స్ట్ ఇక్కడికైతే మేము పెన్నా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా కలర్ఫుల్గా లైటింగ్ వేసి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే వినాయకుడిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అంటే ఈ 5 days కూడా బాగా పూజలు చేసుకున్నాము అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫెస్టివల్ని అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. బట్ ఫైనల్గా నిమజ్జనం అనేసరికి అయితే కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. ఈ నిమజ్జనం హడావుడంతా కూడా వీళ్ళ నలుగురు దగ్గరే ఉందండి. ఈ కలర్లు చూడండి, అసలు ఇక్కడికి వచ్చినా కూడా వదలలేదు. ఏం పూసుకున్నారంటే అసలు కలర్లోనే మునిగి తేలారు నలుగురు కూడాను. ఫైనల్గా నిమజ్జనం చేసే ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చేసరికి కూడా ఒక 2 బొమ్మలు ఉన్నాయి. ఆ 2 బొమ్మల్ని నిమజ్జనం చేసిన తర్వాత వాళ్ళందరినీ అక్కడ క్లియర్ చేసిన తర్వాతే ఇంకొక బొమ్మని అలౌ చేస్తున్నారు. అలాగైతే మేము కొద్దిసేపు ఇక్కడ ఆగాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు బొమ్మ మూవ్ అవుతుందండి. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడైతే మాత్రము. ఒక బొమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఒక 5 minutes కూడా అక్కడ ఉంచట్లేదు, అందరిని కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ మా వినాయకుడు అయితే జల్దిలో కలపడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నిమజ్జనం చూడడానికి అందరినీ కూడా బ్రిడ్జ్కి 1 side గోడ ఉంటుంది కదా, ఆ గోడ దగ్గర అయితే నిలబెట్టేసి అందరినీ చూడమని చెప్తున్నారు. ఇక్కడ మన బొమ్మ నిమజ్జనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అసలు అక్కడ మనల్ని ఉంచరు, 1 minute కూడా ఉంచరు. ఇంక బయలుదేరండి అని అంటూనే ఉన్నారు పోలీసులు. ఇక్కడ చూశారు కదా, ఈ క్రెయిన్ తోటేనండి వినాయకుడు పెద్ద పెద్ద బొమ్మలన్నీ కూడా నిమజ్జనం చేసేది. నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ గవర్నమెంట్ అయితే చాలా బాగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తాగడానికి వాటర్ కానీ, ఒకవేళ ఆకలి వేస్తే ప్రసాదాలు కూడా ఒక 4 items ప్రసాదాలు కూడా, గుగ్గుళ్ళు, పులిహోర, పొంగలి అండ్ పప్పొంగలి, స్వీట్ పొంగలి 4 రకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. డబ్బులకి ఏం కాదండి, ఫ్రీగానే పెడుతున్నారు. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా లిమిటెడ్ ఏం లేదు, ఎవరైనా అడిగితే అన్ని ఇస్తానే ఉన్నారు, తింటూనే ఉన్నారు చాలామంది కూడాను. ఇక్కడ మా బొమ్మ నిమజ్జనం అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు అక్కడే ఒక సైడ్కి అయితే వచ్చేసి పక్కన ఉన్నాము. ఇంకేమన్నా బొమ్మలు వస్తాయేమో చూద్దామనేసి అయితేను. కానీ మేము వచ్చేసరికి ఒక 2 బొమ్మలు ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత అయితే ఇంక మళ్ళీ మా బొమ్మ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంక పెద్ద బొమ్మలు ఏం రాలేదు. ఆ రోజు ఒక 5 minutes, ఒక 10 minutes అలా ఉండేసి అయితే ఇంక వచ్చేసాము మేమైతే ఇంటికి.
ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే మా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందండి. ఇంకా ఈ సంవత్సరం అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేశాము వినాయక చవితి. మేము నెల్లూరుకి వచ్చి 14 ఇయర్స్ అవుతుంటే ఈ 14 ఇయర్స్లో ఎప్పుడు కూడా మేము ఇంత ఎంజాయ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాము. హ్యాపీనెస్ అంతా కూడా ఇయర్ అంతా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే మాత్రం గణేషుని నిమజ్జనం చేసి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోని ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మీరు వీడియో అయితే చూసేయచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేశారు అంటే వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.